రాష్ట్ర వ్యాప్తంగా 13,326 గ్రామ పంచాయతీల్లో ఒకేసారి గ్రామ సభను నిర్వహిస్తోంది కూటమి ప్రభుత్వం. తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట నియోజకవర్గం వానపల్లిలో నిర్వహిస్తున్న గ్రామ సభకు సీఎం చంద్రబాబు హాజరయ్యారు. తమ గ్రామం స్వర్ణ గ్రామంగా మారబోతున్నందుకు ఆనందం వ్యక్తం చేశారు ఎమ్మెల్యే బండారు సత్యనందరావు. అయితే మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శంకర్ అందిస్తారు. ఇదే రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ప్రతిష్టాత్మకంగా తీసుకున్న గ్రామ సభలని ఈరోజు సీఎం అయితే ఇక్కడి నుంచి ప్రారంభించనున్నారో, ఏదైతే కొత్తపేట నియోజకవర్గంలో ఏదైతే వానపల్లి గ్రామం ఉందో ఆ గ్రామానికి సంబంధించి ఇక్కడి నుంచి అయితే సీఎం గ్రామ సభలను అయితే మొదలు పెట్టనున్నారు. అయితే గ్రామ అభివృద్ధి కోసం సమిష్టి నిర్ణయాలు తీసుకోవాలంటూ కూడా ఈ సభల్లో చెప్పనున్నారు. అది ఇదే విధంగా చూసుకున్నట్టయితే ఈ నేపథ్యంలోనే ఏదైతే కొత్తపేట నియోజకవర్గ ఎమ్మెల్యే బండారు సత్యనందరావు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, అసలు మీ గ్రామం నుంచే సీఎం గారు ఈ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేస్తున్నారు, ఎలా ఉంది అసలు? చాలా సంతోషంగాను గర్వంగాను ఉంది. కొత్తపేట నియోజకవర్గాన్ని స్వర్ణ గ్రామాన్ని ఎంపిక చేసుకోవటం, వానపల్లి గ్రామాన్ని, అది మా కొత్తపేట నియోజకవర్గంలో ఈ సభ జరగటం ముఖ్యమంత్రి గారికి హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నాం. గ్రామ సభలకు ఎంత ప్రాధాన్యత ఇస్తారో, గ్రామ స్వరాజ్యానికి ఎంత విలువిస్తారో, గ్రామాలు అభివృద్ధి చెందితేనే దేశాభ్యుదయం అని అంటూ ఉంటారు. నానుడిని ఉనికిపుచ్చుకుని గ్రామ సభలకు ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారి గతంలో కూడా ప్రజల వద్దకు పాలన, జన్మభూమి కార్యక్రమాలు చేపట్టేవారు. ఈనాడు ఎన్ఆర్ఈజీఎస్ కింద జరుగుతున్న రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో 13,326 పంచాయతీల్లో ఈరోజు సభలు జరగటం, అందులో గౌరవ ముఖ్యమంత్రి గారు వానపల్లి గ్రామం ఇచ్చేసి మా నియోజకవర్గంలో పాలు పంచుకోవటం గొప్ప అదృష్టం. ఇది ఒక సువర్ణాధ్యాయం. గ్రామ ప్రజలు గ్రామ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని జాతీయ ఉపాధి హామీ పథకంగా ఉపాధి, జీవనోపాధి కల్పించడంతో పాటు సమగ్ర అభివృద్ధి కూడా సాధించాలని, ప్రజలే ఇక్కడ వారికి కావాల్సిన పనులు వారే ఎంచుకుని, ఆ గ్రామంలో ఏ పనులు చేయాలో వారే నిర్ణయించుకుని ఆ పనులన్నీ కూడా ముందుగా రాబోయే రోజుల్లో మొదలు పెట్టడానికి ఇవాళ ప్రణాళిక రూపొందించుకోవడం. చంద్రబాబు నాయుడు గారు మరి గ్రామాల అభివృద్ధి కోసం, గ్రామ స్వపరిపాలన కోసం ఇస్తున్న ప్రాధాన్యత ఇది. గతంలో చూసాం, గత అరాచక పాలనలో 5 ఏళ్ళు స్థానిక సంస్థలన్నీ కూడా నిర్వీర్యం అయ్యాయి. కనీసం బ్లీచింగ్ కూడా గ్రామాల్లో ఉపయోగించగలని పరిస్థితి. నిధులు కూడా వాడేసుకున్నారు, నిధులు లేవుతో పంచాయతీలు కొట్టుమిట్లాడాయి. అదేవిధంగా ఈనాడు నిధులు నేరుగా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత పంచాయతీలకే విడుదల చేస్తూ ఉన్నారు. పంచాయతీలను బలోపేతం చేయటమే కూటమి ప్రభుత్వ లక్ష్యం. ఈనాడు పంచాయతీలు బాగుంటే, గ్రామాలు బాగుంటే రాష్ట్రం బాగుంటుంది, తద్వారా దేశం బాగుంటుంది అనేది దృష్టిలో పెట్టుకునే ఈనాడు చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ రావడం ద్వారా మా వానపల్లి గ్రామానికి ఒక స్వర్ణ గ్రామ పంచాయతీగా ఈ అభివృద్ధికి ఎంతో ఉపయోగపడుతుంది. దాంతోపాటు కొత్తపేట నియోజకవర్గానికి కూడా, అన్ని గ్రామాలకు కూడా ఎంతో మేలు కలుగుతుంది. ప్రధానమైన సమస్యలన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్లడం జరుగుతుంది. తద్వారా వారి నియోజకవర్గ అభివృద్ధి కూడా ఇతోధికంగా సహాయం చేస్తారని నేను ఆశిస్తూ ఉన్నాను. ఈ యొక్క చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అన్ని రంగాల, అన్ని విధాల అభివృద్ధి సాధిస్తాం. ఇది అయితే చూసుకోవచ్చు, కొత్తపేట నియోజకవర్గ ఎమ్మెల్యే బండారు సత్యనందరావు గారు చెప్తున్న పరిస్థితి. గ్రామంలో కాదు, నియోజకవర్గంలో ఉన్న సమస్యలన్నీ కూడా సీఎం దృష్టికి తీసుకెళ్తాం. ఏదైతే గ్రామాల నుంచి స్టార్ట్ అయిన అభివృద్ధి అంతా కూడా నియోజకవర్గం మొత్తం కూడా జరిగే విధంగా చూసుకుంటాం. ఏదైతే 400-500 కోట్ల రూపాయలకు సంబంధించిన పనులకి ఏదైతే ఇప్పుడు దాకా సమస్యలను గుర్తించాం, అవన్నీ కూడా సీఎం దృష్టికి తీసుకెళ్తాం, చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లి ఇవన్నీ కూడా సమస్యలన్నీ పరిష్కరించే విధంగా ఈ 5 ఏళ్ళలో పనిచేయనున్నట్లుగా ఆయన తెలుపుతున్నారు. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. సీఎం సభ వద్ద నుండి కెమెరామెన్ రవితో శంకర్, తూర్పు.